బ్రాండ్ చంద్రబాబు గారు అని లోకేష్ గారే చెప్తుంటారు కదా. మరి అది అవును అక్కడ దాకా వెళ్ళాలి ఇక బ్రాండ్ మంది ఉన్నప్పుడు. అదే కదా అయితే మరి. ఒకటి బేసిక్గా నేనైతే వెళ్ళడానికి సమర్థిస్తాను. ఎందుకంటే అవును ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు, ఎండాకాలం అయ్యాక ఎండాకాలం ఎండింగ్లో స్కూల్స్కి బిగిన్కి ముందు ఎడ్యుకేషన్ ఇవి పెడుతుంటారు, ఎగ్జిబిషన్. అవును అవును అట్లాగే 3 నెలలకు 4 నెలలకు మొన్న కూడా రెరా వాళ్ళది ఏదేదని పేరేంటిది, క్రెడాయ్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జిబిషన్ విజయవాడ. అలాగే హైదరాబాద్లో శిల్పారామంలో జరుగుతూ ఉంటుంటాయి ఇవి. అవును రియల్ ఎస్టేట్ వాడికి వ్యాపారం లేక పెడతాడు అక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్. అపోలోలో దాని పేరేంటిది, అపర్ణ, లేకపోతే కనుక లేకపోతే ఇంకోటి వాళ్ళ అపార్ట్మెంట్ అమ్మేవాడు, విల్లాలు అమ్మేవాళ్ళు అక్కడ స్టాల్ పెడతారు కదా. వాళ్ళకి వ్యాపారం లేక పెడతారా? లేదు. వ్యాపారం ఉన్న ప్రచారం అదొకటి, వన్ ఆఫ్ ద క్యాంపైనింగ్ అది కూడా. అంటే అక్కడ ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ఏదైనా కొనుక్కుందాము లేకపోతే ఏమున్నాయో తెలుసుకోవాలనుకుని వెళ్ళిన వాడికి 100, 200, 300 కనబడ్డప్పుడు అందులో నాకు నచ్చింది తీసుకుంటా. నేను అక్కడ లేననుకోండి, నేను ఆ టెంపర్లో లేననే ఫీలింగ్ వస్తుంది కదా. అంటే గుర్తు రాకపోవచ్చు కదా, అక్కడ ఉన్న వాటిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటాడు కస్టమర్. లేదా అప్పుడు నా వ్యక్తిగతమైన కష్టమని మాత్రమే నేను చూసుకోవాలి, అంతే కదా. నా కాంటాక్ట్లో ఉన్నోడిని నేను చూసుకోవాలి, మిగతాదంతా కూడా అందులో నేను మనమే కస్టమర్గా ఉంటే ఆ వెళ్ళిన చోట్ల ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం. అంతేగాని ఇక్కడ ఎక్కడా లేనోడు ఎక్కడో ఎతుక్కుని వెళ్తామా? వెళ్ళం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు స్టాల్ పెట్టడానికే చూస్తాడు.